ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నగదు జమ కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల చదువులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు పొదిలా శౌరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి ఒక్క విద్యార్థికే పరిమితమైందని, కానీ కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున అందించిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ రోడ్లు, సీసీ రోడ్లు, సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా లింగంపాలెం మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ, లింగంపాలెం సొసైటీ చైర్మన్ మోరంపూడి మల్లికార్జునరావు, మండల పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకులు గుత్తా సత్యసాయి వరప్రసాద్, పెద్దబాబు, లింగంపాలెం మండల యువ నాయకులు, ఐటీడీపీ అధ్యక్షులు, లింగంపాలెం పంచాయతీ ఇన్ఛార్జ్ తాతిన రాధాకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పొదిల శౌరి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. ఏలూరు జిల్లా చింతలపూడి తాలూకా నియోజకవర్గ పొదిల శౌరిని తెలుగుదేశం సీనియర్ నాయకుల్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి చదువుకునే బిడ్డకు కూడా తల్లికి వందనం కింద 15,000 జమ చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల్ని అభివృద్ధి చెందేలాగా చదివించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మరి బిడ్డకి చదువు నిమిత్తం డబ్బులు వేస్తున్నారో అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నాను. మరి ముఖ్యంగా మరి జగన్ ప్రతి సంవత్సరం కూడా ఆయన పరిపాలన ఒకే బిడ్డకి ఇచ్చారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు చదువుకునే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా మరి 15,000 చొప్పున వేస్తున్నారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి రోషన్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి గత సంవత్సరంలో ఈ రోడ్డు కూడా మరి గుంతలపడి ఉండి పారడు మట్టి కూడా వేయకుండా ఉన్న సమయంలో మరి రోషన్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు ప్రతి రోడ్డు కూడా మరి సస్యసేవలు చేశారు, అభివృద్ధి పదంలో నడిపించారు. మరి రోగంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మరి ముఖ్యమంత్రి గారి నిధి నుంచి ఎంతోమందికి సాయం చేశారు. మరి అహోరాత్రులు కూడా కష్టపడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారు మరి మా నియోజకవర్గంలో దొరకడం మనకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఆయన కూడా అగ్గనక వాననక ప్రతి పల్లికి ప్రతి రోడ్డుకి వెళ్ళి మరి అభివృద్ధి పదంలో నడిచేలాగా ప్రతి వారిని కూడా మరి ముందు నడిపిస్తున్నారు. మా నియోజకవర్గంలో మరి పెద్దబాబు గారు, అదేవిధంగా ఎంపీపీ మల్లికార్జునరావు గారు, చలపతి గారు, రాధాకృష్ణ గారు మరి మాకెంతో సాయం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. సీనియర్ నాయకుడైన నేను పొదిల శౌరిగా